డాక్టర్ కావడం ఎలా? ఇంకెలా? ఏండ్ల తరబడి ఎంబీబీఎస్ చదవాలి, ప్రాక్టీస్ చేయాలి, ఫాస్ట్ కావాలి, అప్పుడైతేనే డాక్టర్ అవుతారు, అంతే కదా? కానీ కాదు, మంచిగిట్లా తెల్ల కోటు, మెడలో ఒక సెటస్కోప్ పెట్టుకొని ఒక అర్ర కిరాయికి తీసుకొని కూర్చుంటే ఎవరైనా సరే డాక్టర్లు అయిపోవచ్చు. ఇష్టం వచ్చిన తీరులో మందులు ఇవ్వచ్చు, అవసరమైతే ఆపరేషన్లు కూడా చేయొచ్చు. అగో నల్గొండ జిల్లాలో ఇదే అబ్రకదబ్ర కథ నడుస్తుంది. పోదాం పాండ్రి, మీకు కరెంట్ షాక్ కొట్టినట్టు కాకుంటే నన్ను అడుగుండ్రి, చూడుండ్రి ఏమైందో. మన నల్గొండ జిల్లాల దవాఖాన్ల కథ చూస్తున్నారోల్లా, చూడురిగా. ఇగో ఈడ కనబడుతున్నాయి కదా, ఇవన్నీ ఒరిజినల్ దవాఖాన్లు అని అనుకునేరా? ఇంత కాదు కాదు, అన్ని డూప్లికేట్ దవాఖాన్లేనట. ఇంట్లో పనిచేసేటోళ్ళు శంకర్ దాదా ఎంబీబీఎస్ లేనటనుల్లో మెడికల్ ఆఫీసర్లు దవాఖాన్ల కథ ఏంది అని చెక్కింగులు చేస్తే ఇగో ఇట్లా డూప్లికేట్ వాళ్ళు బయటపడ్డారు. ఇక ఇప్పటికైతే 14 మంది డూప్లికేట్ డాక్టర్లు వెళ్ళిర్రు. ఇక ఇటు సూర్యాపేట జిల్లాలనైతే పర్మిషన్లు లేకుండానే స్కానింగ్ సెంటర్లు, హాస్పిటల్లు నడుపుతున్నారు. కొన్ని స్కానింగ్ సెంటర్లల్లా కాన్పుతోనున్నోళ్లకు కడుపులో ఉన్నది మగపిల్లగాడా ఆడబిడ్డనా అని కూడా చెప్తారట. ఎంత ఘోరం ఇది, ఎంత పెద్ద తప్పు. అసాంటి వాటిని ఇప్పటికైతే సీజ్ చేసిర్రు. మరి అంతగానం పబ్లిక్ గా ఇట్లా నడుస్తుంటే ఇన్నొద్దుల సంది పోలీసు వాళ్ళు ఏం చేస్తాన్లు, ఆఫీసర్లు ఏం చేస్తాన్లు అని మీకు అనుమానం రావచ్చు. మొన్న సిఐ వీరరాఘవులు సారు, డిఎస్పీ పార్థసారథి సారు 16 లక్షల లంచం తీసుకుంటుండే ఏసీ బోళ్లకు దొరికిర్రు. ఇక దొరికిన వాళ్ళు బొచ్చడు మందట. కోట్లకు కోట్ల రూపాయలు చేతుల మారుతున్నాయి. అందుకే ఇసాంటి దొంగ డాక్టర్లు, నకిలీ హాస్టళ్లు కుప్పలు కుప్పలుగా తేలుతున్నాయి. వాళ్ళ ప్రైవేట్ హాస్పిటళ్ళు అంటేనే ప్రజలు బెంబేలెత్తిపోయే పరిస్థితి ఉంది. ఏ హాస్పిటల్కి వెళ్ళినా అవసరం లేని మందులు రాస్తున్నారు. ఆ మందుల మీద కమిషన్లు డాక్టర్లు తీసుకుంటున్నారు. అవసరం లేని టెస్టులు పంపిస్తున్నారు. ఆ టెస్టుల మీద కూడా కమిషన్లు తీసుకుంటున్నారు. ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వం కానీ నిమ్మకు నీరెత్తినట్టుగా చూస్తూ ఉంది. ఈ దోపిడీని అరికట్టడంలో అధికారులు ముందుకు రావాలి. ముందుకు రాకపోగా ఇవాళ అవినీతిని పెంచి పోషిస్తున్నట్టుగా కనబడుతుంది. హైదరాబాద్లోని తెలంగాణ మెడికల్ కౌన్సిల్ బృందం ఆకస్మిక తనిఖీలు చేసి సూర్యాపేటలో వైద్య ఆరోగ్య శాఖలో ప్రధానంగా ప్రైవేట్ హాస్పిటల్స్ తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నిబంధనలు పాటించకుండా అర్హతలు లేకుండానే వాళ్ళు వైద్యం చేస్తున్నారనే పేరుతోటి వాళ్ళు ధృవీకరించడం జరిగింది. అయినప్పటికీ కూడా 2 రోజుల పాటు ఎటువంటి చర్యలు చేయకపోవడంతో డిఎంహెచ్ గారు మేము తెలంగాణ యువజన సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్ గారిని కలిసి 2వ తారీఖున మేము ఫిర్యాదు చేయడం జరిగింది. అనేక ఆధారాలతోటి 3వ తారీఖున అనేక పత్రికలు వచ్చిందని బేస్ చేసుకొని డిఎంహెచ్ గారు ఒక పత్రిక ప్రకటన రిలీజ్ చేయడం జరిగింది. మేము ఒక 4 బృందాలుగా సూర్యాపేట జిల్లాలో ప్రైవేట్ హాస్పిటల్స్ మీద తనిఖీలు చేపడుతున్నామని చెప్పడం జరిగింది. చేపడుతూనే ఎవరైతే అనుమతులు లేకుండా హాస్పిటల్ నిర్వహిస్తున్నారో వాళ్ళకు షోకస్ నోటీసులు ఇస్తామని, ఆ షోకస్ నోటీసులకు సరైన సమాధానం చెప్పబోతే సీజ్ చేస్తామని తెలిపారు. అయినప్పటికీ కూడా వారం రోజుల పాటు ఎటువంటి చర్యలు తీసుకోవడంతో ఇదే సమయంలో ప్రభుత్వం పైన ఒత్తిడి పెడుతూ రాష్ట్ర వైద్య శాఖ మంత్రి కూడా మీ మెయిల్ ద్వారా తెలంగాణ యువజన సంఘం ఫిర్యాదు చేయడం జరిగింది. ఎక్కడో హైదరాబాద్లో ఉన్న వాళ్ళు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు వచ్చి సూర్యాపేటలో సీజ్ చేసే వరకు సూర్యాపేట జిల్లా కేంద్రానికి కూతువేట దూరంలో కలెక్టర్ ఉంటుంది. కలెక్టరేట్లోని డిఎంహెచ్ఓ గారు రెగ్యులర్గా ఈ హాస్పిటల్ని తనిఖీ చేస్తారు. వాళ్ళ దృష్టిలో లేకపోవడం ఒక హాస్యాస్పదమైన విషయం. కాదోల్లా, పైసల కోసం జనం పానాలతోని ఆడుకునుడేందోల్లా నాకు తెలియక అడుగుతా. పైసలు కమాయించాలంటే ఇదా దందా? డాక్టర్ అంటే ఒక నమ్మకం, పానాలు నిలబెడతారని ఒక భరోసా. ఈసుంటోళ్లు చేయబట్టి అసలైన డాక్టర్ల మీద కూడా నమ్మకం లేకుండా పోతున్నది. పైసలు గుంజుడే డూప్లికేట్ ట్రీట్మెంట్ ఇచ్చుడు, మందిని గోస ఉచ్చుకునుడు. ఏం మనుషులో ఏమో పో.